ఫ్రెండ్స్, అసలు టెలోమియర్స్ అంటే ఏంటి? మన షూ లేస్ చివరన ఒక చిన్న ప్లాస్టిక్ క్యాప్ ఉంటుంది కదా, అదే లేస్ విడిపోకుండా ఎలా కాపాడుతుందో మన క్రోమోజోమ్స్ చివరన ఉండే ఈ టెలోమియర్స్ మన డిఎన్ఏ విడిపోకుండా అలా కాపాడతాయి. మన కణాల విభజన చెందినటువంటి ప్రతిసారి ఈ టెలోమియర్స్ పొడవు కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. అవి పూర్తిగా అరిగిపోయినప్పుడు కణం చనిపోతుంది. దీన్నే మనం వృద్ధాప్యం అని పిలుస్తాం. నోబెల్ విజేత ఎలిజబెత్ బ్లాక్ బర్న్ తన పరిశోధనలో ఈ టెలోమియర్స్ పొడవును కాపాడుకోవడం ద్వారా మన రోగాల బారిన పడకుండా ఎక్కువ కాలం జీవించవచ్చని తేల్చేశారు. మరి ఈ టెలోమియర్స్ అరిగిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? శాస్త్రవేత్తలు సూచిస్తున్నటువంటి 4 ముఖ్యమైన సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఒత్తిడి తగ్గించుకోవడం. విపరీతమైన మానసిక ఒత్తిడి మన టెలోమియర్స్ను అగ్నిలో పోసిన నెయ్యిలా కరిగించేస్తుంది. మెడిటేషన్, యోగా చేసేవారిలో టెలోమారేజ్ అనే ఎంజైమ్ పెరిగి టెలోమియర్స్ పొడవును మళ్ళీ పెంచుతుందని తేలింది. రెండవది, వ్యాయామం. కనీసం రోజుకు 30 నిమిషాల నడక లేదా వ్యాయామం మన కణాలను యవ్వనంగా ఉంచుతుంది. శారీరక శ్రమ చేసేవారికి టెలోమియర్స్ ఏ పని చేయని వారి కంటే చాలా పొడవుగా ఉంటాయి. ఇక మూడవది, ప్రశాంతమైన నిద్ర. రోజుకు 7 నుండి 8 గంటల గాఢ నిద్ర మన డిఎన్ఏను రిపేర్ చేస్తుంది. నిద్ర లేని మనుషుల్లో టెలోమియర్స్ వేగంగా అరిగిపోతాయి. నాలుగవది, ఆహారం. ప్రాసెస్ చేసినటువంటి జంక్ ఫుడ్స్ కాకుండా ఆకుకూరలు, పండ్లు, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మన కణాల ఆయుష్ పెరుగుతోంది. ఇక మిస్టరీ ఇక్కడితో అయిపోలేదు ఫ్రెండ్స్. తాజాగా శాస్త్రవేత్తలు ల్యాబొరేటరీలో టెలోమియర్స్ పొడవును ఆర్టిఫిషియల్గా పెంచే ప్రయోగాలు చేశారు. హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ ద్వారా మనుషుల టెలోమియర్స్ను 20% వరకు పెంచవచ్చని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నిరూపించారు. అంటే మనం ముసలితనాన్ని వెనక్కి నెట్టి మళ్ళీ యవ్వనంలోకి వెళ్ళే రివర్స్ ఏజింగ్ ప్రక్రియ సాధ్యమేనా? భవిష్యత్తులో మనిషి 150 ఏళ్ల వరకు ఆరోగ్యంగా బతికే అవకాశం ఉందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి.